హాయ్ నమస్తే, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, బిబో సీడ్స్ కంపెనీ ఆర్ఎం. అమ్మా మీది ఏ ఊరమ్మా? ఏ ఊరు మీది? కూచనపల్లి. మీది ఏ మండలం అమ్మా? ఈపూర్ మండలం. మీ పేరు? మా పేరు పార్వతి. జిల్లా ఏ జిల్లా ఇది? పల్నాడు జిల్లా. మీరు ఏం వెరైటీ వేసారమ్మా? బిబో సీడ్స్ కంపెనీ వారు చైత్ర 22 అనే వెరైటీ వేశారు. ఈ వెరైటీ ఎలా ఉందమ్మా? బాగుంది. ఎన్ని ప్యాకెట్లు తెచ్చారు మీరు? 50 ప్యాకెట్లు. ఎక్కడ తెచ్చారు? పిడుగురాల ఎక్కడ? పిడుగురాల భవానీ సీడ్స్ మల్లికార్జున రెడ్డి దగ్గర తెచ్చారు. ఈ విత్తనం ఎలా ఉందమ్మా? బాగుంది. మొలక శాతం గానీ? మొలక శాతం బాగుంది. అన్నిటికీ నారులైనా కానీ నారు చచ్చిపోకుండా ఉంది. మళ్ళీ చేలో వేసినా బాగుంది. నల్లికి కూడా పెద్దగా మందులు కూడా తక్కువ కొట్టింది. కాటాలు కూడా వచ్చినాయి, కాయలు కొట్టి. మీరు ఎన్ని ఎకరాలు వేసారమ్మా మొత్తం? ఈ సీడ్స్ వరకు మొత్తం ఎన్ని రకాలు వేసారు? 2 రకాలు వేసా. మీరు 2 రకాల్లో ఈ వెరైటీ బాగుందా, ఇంకొక రకం బాగుందా? ఇదే బాగుంది. కాటాలు ఎట్లా వస్తున్నాయమ్మా? కాటాలు బాగానే వచ్చాయి. ఫస్ట్ కోతకే ఆడొక్కాయ వచ్చినా బాగానే వచ్చింది. కాటాలు బాగానే వచ్చింది. ప్రతి ఒక్క రైతు చైత్ర 22 అనే వెరైటీ వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు. నల్లికి కూడా తట్టుకుంటుంది. ఇంకా మన దాంట్లో చెట్లు తెచ్చిపోయి విల్టు బొల్ట్ ఏమైనా ఉందా? ఒక్క చెట్టు కూడా తెచ్చుకోవాలి, ఇబ్బంది ఏం లేదు. ఒక్క చెట్టు కూడా లేదు. ప్రతి ఒక్క రైతుకి చైత్ర 22 వేసుకోవచ్చు అని చెప్పగలిగే ఇత్తనంలో దమ్ముందా? కాయ సైజ్ ఎలా ఉందమ్మా? సైజు కూడా బాగానే ఉంది. తాలు ఏమన్నా వచ్చిందమ్మా? తాలు ఎంత వచ్చింది? 8 క్వింటాల్లో 50 కేజీలు. 8 క్వింటాలకు వస్తే మీరు 50 కిలోల తాలు వచ్చింది. రేట్ ఎలా పడిందమ్మా? రేట్ కూడా మంచి రేట్. ఇక్కడే కొన్నారు. ఎంత? 18,000 కొన్నారు. ఇక్కడే మీరు 18,000 అమ్మారు. ఏ నెలలో అమ్మారమ్మా? ఏ నెల అంటవా? జనవరి నెలలో అమ్మారు మీరు 18,000కి. ప్రతి ఒక్క రైతు కాటాలు కూడా బాగానే వచ్చినాయి. ప్రతి ఒక్క రైతు చైత్ర 22 అనే వెరైటీ వేసుకోవచ్చు అంటారు. పక్కన మీరు పోసుకున్న ఇత్తనంకు పోల్చి చూస్తే ఇత్తనం కాట బాగా వచ్చిందంటారు. ఒకసారి కాయలు చూపిమ్మా లైవ్ లో, ఒకసారి ప్రతి ఒక్క రైతుకు చూపిద్దాం మనం. కొమ్మెత్తు చూడండి, ప్రతి ఒక్క రైతు చూడండి. ఇది కోసిన చేయను, మళ్ళీ కొయ్యలేని చేయను కాదు, ఒకసారి కోసిన చేయను ఇది. అది ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయారు. ఆయన బాగుంది అన్నాడు. ఎవరమ్మా? ఎవరండి? ఇంకొక రైతు నాతో పాటు తెచ్చిండ్రు. ఆయన పేరు బొద్దులెంకాయ. ఆయన కూడా బాగుంది అన్నారు. ఆయన కూడా బాగుందమ్మ, ఇత్తనం బాగుంది. ఇదే తెచ్చుకున్నాము. వచ్చే సంవత్సరం బాగుందమ్మ ఇత్తనం. మనం తెచ్చిన ఇత్తనం బాగుంది. ఓకే ఓకే. ప్రతి ఒక్క రైతుకు చైత్ర 22 వేసుకొని చెబుతావా మీ ఊర్లో? మీ కూర్చొని కూడా వచ్చే సంవత్సరం కూడా ఇవే తెచ్చుకుంటాం. చెప్తావు కదా? చెప్తా. మేమిద్దరు రోజు చెప్పుకుంటాం. ఆయన నేను కూర్చొని మనం తెచ్చిన ఇత్తనం బాగుందమ్మా, అయ్యే తెచ్చుకుందాం. ఓకే, నమస్తే అండి.